ఈరోజు today I am going to explain you about syllables. First year English grammar last bit is about syllables, how to find syllables in a word. A syllable is a part of word which is having one or more than vowel sounds in it. Syllable అంటే ఒక పదములో ఉన్నటువంటి అచ్చు శబ్దాల సంఖ్య. ఒకటి లేదా అంతకన్నా అచ్చు శబ్దాలు పదంలో ఇంగ్లీష్ పదాల్లో ఉంటాయి. ఆ అచ్చు శబ్దాల ఆధారంగా మనము సిలబల్స్ని గుర్తించవచ్చు. ద నంబర్ ఆఫ్ ఓవల్ సౌండ్స్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ సిలబల్స్. ఒక పదంలో ఉన్నటువంటి ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉంటాయి, ఒక పదంలో ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉంటే వాటిలో అన్ని సిలబల్స్ ఉన్నట్లు మనము పరిగణించవచ్చు. ఒక పదంలో ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉంటే ఆ పదంలో అన్ని సిలబల్స్ ఉన్నట్లుగా మనము లెక్కించాలి. ద నాలెడ్జ్ ఆఫ్ సిలబల్స్ ఇంప్రూవ్ అవర్ ప్రొనౌన్సియేషన్. సిలబల్స్ వల్ల మనకు ప్రయోజనం ఏంది, సిలబల్స్ వల్ల మనకు కలిగే ప్రత్యేకమైన ప్రయోజనం ఏంది అంటే సిలబల్స్ అనేది మన యొక్క ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిస్తే, పదం యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిస్తే మనము సిలబల్స్ని ఈజీగా గుర్తించవచ్చు. అయితే ఈ సిలబల్స్ గురించి తెలుసుకునే కంటే ముందు బిఫోర్ వీ లెర్న్ అబౌట్ ద సిలబల్స్ వీ షుడ్ నో వాట్ ఆర్ ది ఓవల్స్ అండ్ వాట్ ఆర్ ది ఓవల్ సౌండ్స్. ఓవల్స్ అంటే ఏమిటి మరియు ఓవల్ శబ్దాలు అంటే ఏమిటి అనేవి మనము తెలుసుకొని ఉండాలి. ఓవల్స్ అంటే ఇంగ్లీష్ భాషలో ఓవల్ అక్షరాలు ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యులను ఇంగ్లీష్లో ఓవల్ లెటర్స్ అంటాం. ఇక ఓవల్ శబ్దాలు అంటే ఏంటివంటే ఏ, ఈ, ఐ, ఓ, యుల నుంచి వచ్చే శబ్దాలు సాధారణంగా ఆ నుంచి ఔ వరకు ఉంటాయి. తెలుగులో ఆ నుంచి ఔ వరకు అ, ఆ, ఈ, ఉ ఈ రకంగా ఔ వరకు వచ్చే శబ్దాలన్నీ అచ్చు శబ్దాలు లేదా ఓవల్ సౌండ్స్ అని ఇంగ్లీష్లో పేర్కొంటాం. ఇప్పుడు మనకు ఓవల్స్ అంటే ఏంటివో తెలిసిపోయింది, ఓవల్ లెటర్స్ ఏంటివో తెలిసిపోయింది, ఓవల్ శబ్దాలు ఏంటో మనకు తెలిసిపోయింది. ఓవల్ లెటర్స్ ఏఈఐఓయు, వాటి నుంచి వచ్చే శబ్దాలు ఆ నుంచి ఔ వరకు తెలుగులో. అండ్ మొదట మనము మోనోసిలబిక్ వర్డ్ లేదా ఒక సిలబుల్ పదాల గురించి తెలుసుకుందాం. ఒక సిలబుల్ ఉన్నటువంటి పదాలు. వన్ ఆర్ మోనోసిలబిక్ వర్డ్, ఏ వర్డ్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ ఓవల్ సౌండ్ ఇన్ ఇట్. ఒక పదములో కేవలము ఒకే ఒక్క ఓవల్ శబ్దము ఉంటే, అచ్చు శబ్దము ఉంటే అటువంటి పదాలను మోనోసిలబిక్ వర్డ్ అంటాము లేదా వన్ సిలబుల్ వర్డ్ అని అంటాము. మోనోసిలబిక్ వర్డ్ లేదా వన్ సిలబుల్ వర్డ్ అని అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రీ, ఇందులో ఉన్న ఓవల్ శబ్దము ఈ. బుక్, ఇందులో ఉన్న ఓవల్ శబ్దము ఉ, బు, ఉ. ఫ్లై, ఐ అనే శబ్దం ఇక్కడ వస్తుంది. ట్రై, ఇందులో కూడా ఐ అనే శబ్దమే మనకు వినిపిస్తుంది. నోజ్లో ఓ అనే శబ్దము మనకు వినిపిస్తుంది. ఇవన్నీ కూడా అచ్చు శబ్దాలను అంటాం. అయితే ఈ పదాలలో కేవలము ఒకే ఒక అచ్చు శబ్దం ఉన్నందున వీటిని వన్ సిలబిక్ వర్డ్ లేదా మోనోసిలబిక్ వర్డ్ అని అంటాము. వన్ సిలబిక్ వర్డ్ లేదా మోనోసిలబిక్ వర్డ్. మనకు క్వశ్చన్ పేపర్లో 6 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 ఎగ్జాంపుల్స్లో 6 డిఫరెంట్ ఉంటాయి. వాటి లోపల మనము చేయాల్సింది ఏంటి అంటే దాని ముందు సంఖ్య రాయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మీకు ఫ్లై అనేది వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఫ్లై అనేది మీకు ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్ పేపర్లో. ఫ్లైలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేయాలంటే ఫ్లై అనే పదంలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, ఐ అనే ఒకే శబ్దం మనకి ఇందులో వినిపిస్తుంది. కాబట్టి దీని ముందు 1 అని రాస్తే సరిపోతుంది. దీని ముందు ఫ్లై ముందు 1 అని రాస్తే సరిపోతుంది. ఇలా మనకు 6 ఇస్తారు.
అందులో ఏవైనా 4 కరెక్ట్ చేస్తే మనకు పూర్తి 4 మార్కులు మనము ఈ బిట్లో పొందగలుగుతాం. ఇక 1 సిలబిక్ వర్డ్ తర్వాత మనము 2 సిలబిక్ వర్డ్ లేదా డైసిలబిక్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. 2 syllables లేదా డైసిలబిక్ వర్డ్ గురించి మనము తెలుసుకుందాం. ఏ వర్డ్ విచ్ ఈజ్ హ్యావింగ్ 2 వోవల్ సౌండ్స్ ఇన్ ఇట్. ఒక పదంలో 2 వోవల్ శబ్దాలు 2 అచ్చు శబ్దాలు ఉన్నట్లయితే అలాంటి పదాలను డైసిలబిక్ పదాలు అంటాము, లేదా దాన్ని 2 syllables ఉన్న పదాలని కూడా అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే టీచర్, టీచర్. మరి చివరిలో ఉన్నటువంటి ర్ ఎక్కడ వెళుతుంది అనే మనకు అనుమానం రావచ్చు. టీ చ, ఈ చివరిలో ఉన్నది సిలబుల్ కాదా అనే అనుమానం రావచ్చు. ఇందులో ఎలాంటి ఓవల్ శబ్దం లేదు. ఇక్కడ రులో ఎలాంటి ఓవల్ శబ్దం లేదు, అది నకారం. తెలుగు భాషలో అది నకారం. దాన్ని సిలబల్స్గా మనం పరిగణలోకి తీసుకోము. నకారాన్ని సున్నాను మనము సిలబుల్గా పరిగణలోకి తీసుకోము. మనకు అచ్చు శబ్దాలను ఇచ్చే అక్షరాలను మాత్రమే మనము కౌంట్లోకి తీసుకుంటాం. టీచర్, టీ, ఇందులో ఈ అనే ఓవల్ శబ్దం ఉంది, అండ్ చ ఆ అనే ఓవల్ శబ్దం ఉంది. ర్ నకారం కాబట్టి ఇది పరిగణలోకి రాదు. టీచ 2 శబ్దాలు 2 ఓవల్ శబ్దాలు ఉన్నటువంటి పదం. స్టూడెంట్, ఇది కూడా సిమిలర్గా అలాంటిదే. స్టూ, స్టూలో ఉ అనే అచ్చు శబ్దం ఉంది. డే, స్టూడే, డేలో మనకు ఏ అనే శబ్దము బయటికి వ్యక్తం అవుతుంది. స్టూ డే 2 శబ్దాలు కాబట్టి దాన్ని డైసిలబిక్ వర్డ్ లేదా 2 syllable వర్డ్ అని అన్నాం. స్పైడ్, స్పైలో ఐ ఉంది, డలో ఆ ఉంది. స్పైడ్, స్పై ఐ ఉంది, డ స్పైడ్, డలో మొదటి రకం ఆ ఉంది. కాబట్టి స్పైడర్ కూడా డైసిలబిక్ వర్డ్. బార్బర్, బార్బర్ సేమ్ అలాంటిది. బా ఆ, బార్బ, ఇందులో మొదటి రకం ఆ ఉంది. చివరిలో ఉన్న నకారము మనము పరిగణలోకి తీసుకోం. ఈ రకంగా ఒక పదంలో 2 ఓవల్ శబ్దాలు ఉన్నట్లయితే దాన్ని 2 syllable వర్డ్ లేదా డైసిలబుల్ వర్డ్ అని అంటాం. ఆ తర్వాత 3 syllables ఉన్నటువంటి పదాల విషయానికి వస్తే 3 లేదా ట్రైసిలబుల్ వర్డ్ అందాం. 3 లేదా ట్రైసిలబుల్ వర్డ్, ఏ వర్డ్ విచ్ హ్యాస్ 3 ఓవల్ సౌండ్స్ ఇన్ ఇట్. ఒక పదంలో 3 అచ్చు శబ్దాలు ఉన్నట్లయితే, ఒక పదములో 3 అచ్చు శబ్దాలు ఉన్నట్లయితే, సున్నాను నకారాన్ని పరిగణలోకి తీసుకోకుండా 3 అచ్చు శబ్దాలు మనకు ఒక పదంలో వచ్చినట్లయితే దాన్ని మనము ట్రైసిలబిక్ వర్డ్ లేదా 3 syllable వర్డ్ అని అంటాం. ట్రైసిలబిక్ వర్డ్ లేదా 3 syllable వర్డ్ అంటాం. ఎగ్జాంపుల్ అడ్వెంచర్, అడ్వెంచర్, ఆ ద్వే చ, ర్ పరిగణలోకి తీసుకో. ఆ ద్వే చ 3. సి నే మా, సి ఈ నే ఏ మా ఆ 3 అచ్చు శబ్దాలు ఇందులో ఉన్నాయి. పాలసి, పాలసి, పా రెండవ రకం ఆ వినిపిస్తుంది. ల మొదటి రకం ఆ వినిపిస్తుంది. సి రెండవ రకం ఈ శబ్దం మనకు ఇందులో వినిపిస్తుంది. పాలసి 3 అచ్చు శబ్దాలు. సి నే మా 3 అచ్చు శబ్దాలు. అడ్వే చ 3 అచ్చు శబ్దాలు. దీన్ని ఇలాంటి పదాలను మనము 3 syllables ఆర్ ట్రైసిలబిక్ వర్డ్గా అనుకుంటాము. ఇక చివరి దాని విషయానికి వస్తే మోర్ దెన్ 3 ఆర్ పాలీసిలబుల్ అంటాం. మోర్ దెన్ 3 లేదా పాలీసిలబుల్. మోర్ దెన్ 3 అనేటప్పుడు ఆ పదంలో ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉంటే ఆ సంఖ్య రాయాలి. మోర్ దెన్ 3 అన్నప్పుడు 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. ఆ పదంలో 4, 5, 6 అచ్చు శబ్దాలు ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు వాటి యొక్క కరెక్ట్ సంఖ్యనన్నా వేయాలి, లేదా పాలీసిలబుల్ అని రాస్తే సరిపోతుంది. ఏ వర్డ్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 3 ఓవల్ సౌండ్స్, ఒక పదంలో 3 కన్నా ఎక్కువ అచ్చు శబ్దాలు ఉన్నటువంటి పదాలను
ఆంగ్ల భాషలో మనము పాలీసిలబుల్ వర్డ్ అంటాము, లేదా 3 కన్నా ఎక్కువ సంఖ్య ఎంత ఉంటే అంత సంఖ్యను వాటి ముందు రాస్తాం. అన్ని సిలబుల్స్గా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేష, ఎగ్జామినేష 5 అచ్చు శబ్దాలు వినిపిస్తున్నాయి ఇక్కడ. ఎగ్జామినేష మనకు 3 కన్నా ఎక్కువ 4 ఉంటే చాలు పాలి అనొచ్చు, 5 ఉన్నా పాలి అనొచ్చు, 6 ఉన్నా పాలి అనొచ్చు. అదర్వైజ్ అలా కాకుండా మనము అచ్చు శబ్దాలు ఎన్ని ఉంటే అంత సంఖ్యను వాటి ముందు వేస్తే కూడా సరిపోతుంది. ఎగ్జామినేష ఇందులో 5 అచ్చు శబ్దాలు ఉన్నాయి. ఎకనామిక్స్, ఎకనామిక్స్, ఎకనామిక్స్ 4 అచ్చు శబ్దాలు ఎకనామిక్స్ అనే పదంలో కలవు. 4 అచ్చు శబ్దాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మోర్ దెన్ 3గా భావించి పాలి అని రాయొచ్చు, లేదా ఎకనామిక్స్ అనే పదము ముందు 4 అనే సంఖ్య రాస్తే సరిపోతుంది. సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మోనో లేదా 1 సిలబుల్, డై లేదా 2 సిలబుల్, ట్రై లేదా 3 సిలబుల్, లేదా పాలి లేదా మోర్ దెన్ 3 సిలబుల్ పదాలకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పుకుందాం. మొదటిది తీసుకుంటే లైఫ్. ప్యూర్లీ తెలుగు మీడియం విద్యార్థులకు చెప్పాలనుకుంటే దీన్ని ఇట్లా కూడా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ అనే దాన్ని మనం తెలుగులో రాసుకుందాం. లైఫ్ అనే దాన్ని మనం తెలుగులో రాసుకుంటే ఫ ఇది నకారం, చివరిలో నకారపు సంజ్ఞ కలిగి ఉంది కాబట్టి దీన్ని మనము సిలబుల్గా పరిగణలోకి తీసుకోలేము. ఇక మిగిలింది ఒక అక్షరం, అంటే అది 1 సిలబుల్ వర్డ్. సఫర్. పదం యొక్క సరైన ఉచ్చారణ మనకు ఇక్కడ అవసరం. కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఒక సిలబుల్ పెరగడం కానీ ఒక సిలబుల్ తగ్గడం కానీ జరుగుతుంది. పదాన్ని మనము సరిగ్గా ప్రొనౌన్స్ చేయగలిగాలి. పదం యొక్క ప్రొనౌన్సియేషన్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సఫర్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు సఫర్ నకారం, దీన్ని నకారాన్ని తొలగిస్తున్నాం. ఎన్ని అక్షరాలు మిగిలినాయి అక్కడ? స 1, ఫ 2, అంటే ఇది డైసిలబిక్ వర్డ్ లేదా 2 సిలబుల్స్. ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్లో య నకారము, ట నకారము, 0 అండ్ 0 తీసేస్తే ఎన్ని అక్షరాలు ఉన్నాయి అక్కడ? 1, 2, 3. ఏ జా మే 3 సిలబుల్స్గా దీన్ని పరిగణించవచ్చు. ఆన్సర్ నకారాన్ని 0ని మనం పరిగణలోకి తీసుకోము, సిలబుల్గా కౌంట్లోకి తీసుకోము, దాన్ని పరిగణించబోము. కాబట్టి మిగిలిన 2 అక్షరాలు 2. ఆంగ్లం రూల్ ప్రకారం, ఇంగ్లీష్ రూల్ ప్రకారం మళ్ళీ కరెక్ట్ కాదా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ అనే ఓవల్ సౌండ్ ఉంది. ఇక్కడ ఆన్స స, ఇక్కడ అ అనే ఓవల్ సౌండ్ ఉంది. ఇక్కడ స మనకు బయటికి వినిపిస్తున్న శబ్దం ఏంది? అ. ఆన్స. ఈ రకంగా కూడా మనం చెక్ చేసుకుంటే 2 సిలబుల్స్ అందులో ఉన్నాయి. టెలిఫోన్, టెలిఫోన్ ఇక్కడ తొలగించాల్సింది నకారం. ఇక మిగిలిన 3 అక్షరాలు. వీటిలో కూడా మనం ఓవల్ సౌండ్స్ని చెక్ చేసుకుంటే టే ఏ అనే శబ్దం ఉంది, లీ ఈ అనే శబ్దం ఉంది, ఫో ఓ అనే శబ్దం ఉంది. కాబట్టి 3 సిలబుల్స్గా పరిగణలోకి తీసుకోవచ్చు. పొటాటో, పొటాటో ఇందులో తెలుగులో చెప్పుకుంటే నకారాలు ఇందులో లేవు, తొలగించాల్సిన అక్షరాలు కూడా ఇందులో ఏవి లేవు. ఆంగ్లం రూల్ ప్రకారం పో ఓ అనే శబ్దం ఉంది, టా ఆ అనే శబ్దం ఉంది, టో ఓ అనే శబ్దం ఉంది. 3 ఓవల్ శబ్దాలు లేదా అచ్చు శబ్దాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని ట్రైసిలబిక్ వర్డ్ లేదా దీని ముందు 3 సిలబుల్స్ ఉన్నాయని మనము రాసుకోవచ్చు.
ఇక ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనే అక్షరంలో ష నకారము 0 పరిగణలోకి తీసుకో. ఈ ఒక అచ్చు శబ్దం, గ్లీ ఇంకొక అచ్చు శబ్దం. ఎన్ని అక్షరాలు? 2. ఇందులో 2 సిలబుల్స్ ఉన్నట్లు చెప్పుకోవచ్చు. కంప్యూటర్, కంప్యూటర్. కంప్యూటర్ నకారము తొలగిద్దాం, 0 తొలగిద్దాం. 3 అక్షరాలు మిగిలినాయి ఇక్కడ. అందులో 3 అచ్చు శబ్దాలు ఉన్నాయా లేదా చూసుకుంటే క ఆ ఉంది, ప్యూ ఊ ఉంది, ట ఆ ఉంది. 3 అచ్చు శబ్దాలు లేదా 3 సిలబుల్స్. కంగ్రాచ్యులేషన్స్ 5. కంగ్రాచ్యులేషన్స్ 5 అచ్చు శబ్దాలు ఉన్నాయి. దీన్ని 5 అచ్చు శబ్దాలు ఉన్నప్పుడు పాలి అని కూడా మనము రాసుకోవచ్చు. పెన్, పెన్, పెన్ నకారాన్ని తొలగిస్తే మిగిలిన అక్షరం 1, అందులో ఉన్న అచ్చు శబ్దం కూడా 1, ఏ, పే. కాబట్టి 1. డాంకీ, డాంకీ, డాంకీ 0ను పరిగణలోకి తీసుకోవు. డాలో ఆ అనే అచ్చు శబ్దం ఉంది, కీలో ఈ అనే అచ్చు శబ్దం ఉంది. కాబట్టి ఇందులో ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉన్నట్టు? 2 ఓవల్ సౌండ్స్ని కలిగి ఉన్నట్టు డాంకీ అనే పదం. ఇట్లా ఒక పదంలో ఎన్ని అచ్చు శబ్దాలు ఉంటే ఆ పదంలో అన్ని సిలబుల్స్ ఉన్నట్లు మనము భావించవచ్చు. ఇది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 20వ బిట్ క్వశ్చన్ పేపర్లో అతి సులువైన బిట్టు. దాని యొక్క సరైన ప్రొనౌన్సియేషన్ తెలిస్తే చాలు, దాన్ని ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో అన్ని రాసుకోవచ్చు. 6 పదాలు ఇస్తారు మనకు. అందులో ఏవైనా 4 కరెక్ట్ రాస్తే ఫుల్ 4 మార్కులు మనకు అవార్డు అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఇయర్ గ్రామర్లో 4 మార్కుల బిట్ సిలబుల్ ఇవాళ మనం చెప్పుకున్నాం. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.